ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ఇద్దరు వారి వారి నియోజకవర్గాలకు కొత్త అయినప్పటికీ ఒకరు ఎమ్మెల్యేగాను మరొకరు ఎంపీగాను విజయం సాధించారు. బాధ్యతగా ప్రజలకు సేవ చేయాల్సిన ఆ ఎమ్మెల్యే ఎంపీ ఆధిపత్యం కోసం పరస్పరం గొడవకు దిగుతున్నారు. అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం ఎక్కడ జరుగుతోంది? వాచ్ ఇట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేతల పేర్లు దగ్గుపాటి ప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ. ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు. దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు అనంతపురం నియోజకవర్గానికి కొత్త వ్యక్తులే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాప్తాడు నియోజకవర్గానికి చెందినవారు. ఆయన గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హిందూపురం నియోజకవర్గం నుంచి కొన్నేళ్లపాటు రాజకీయ కార్యకలాపాలను నిర్వహించి అనంతపురం పార్లమెంటు స్థానానికి మారారు. అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నమ్మిన బంటుగా ముఖ్య అనుచరుడు. గత ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం పార్లమెంటు సెగ్మెంట్ ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గెలిచారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ నేతలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్లు అనంతపురం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అనంతపురం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇటీవల అనంతపురం అర్బన్ నియోజకవర్గంపై మాత్రమే అనంతపురం పార్లమెంటు సెగ్మెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఫోకస్ పెంచడం వివాదాలకు దారితీస్తోందని కూటమి రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. వ్యాపారులు, కుల సంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన వారిని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలుస్తున్నారట. వారితో రహస్య చర్చలు, మంతనాలు సాగిస్తున్నారట. వారి కోరిక మేరకు ఎంపీ నిధులను కేటాయిస్తున్నారట. ఈ పరిణామాలు నిశితంగా గమనిస్తున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేవలం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాత్రమే ఎంపీ కార్యకలాపాలు నిర్వహించడమేంటని కారాలు మిరియాలు నూరారట. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధిపత్య రాజకీయంపై మండిపడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఓ రోజు నేరుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి దూషించినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై గట్టిగానే నోరు పారేసుకున్నట్లు పచ్చ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు అంతే ధీటుగా సమాధానం ఇచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని, పార్లమెంటు సభ్యుడితో మాట్లాడుతున్నాననే విషయాన్ని మర్చిపోయి దూషించడం తగదని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని పర్యటన చేయాల్సిన అవసరం లేదని, ఏ రాజ్యాంగంలోనూ రాసి లేదని ఎమ్మెల్యే దగ్గుపాటికి సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆయన అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా ఆషామాషీ నేత కాదు. ఆయనకు ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు దండిగానే ఉన్నాయని ఎంపీ మనుషులు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు మొత్తం విషయాన్ని తమ తమ రాజకీయ బాసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరింపుల ఆడియో ఫుటేజ్ ని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ టీడీపీ అధిష్టాన పెద్దలకు పంపినట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్న వివరాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గం అధిష్టానం పెద్దలకు పంపినట్లు తెలిసింది. ఆయన్ను కట్టడి చేయాలని కోరినట్టు సమాచారం. మొత్తం మీద అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదం టీడీపీ నేతలకే కాదు, ప్రజలకు కూడా తలనొప్పిగా మారింది. సంక్షేమాభివృద్ధి లేదు కానీ ఆధిపత్య గొడవలు మాత్రం కూటమి పాలనలో పుష్కలంగా ఉన్నాయని, ప్రజలను మరిచిపోయిన నేతలకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం నేర్పాల్సిందేనని అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నట్టు సమాచారం.